ఫస్ట్ ని రోస్ట్ చేయండి. లైక్ శ్రీముఖి గారిని చూస్తే ఒక హార్స్ గుర్తొస్తుంది బేసిక్ గా. కానీ నువ్వు వెళ్ళి ఇంకా డిసిషన్ రెడీ ఉంది ఇక్కడ వెళ్ళు. రోస్టింగ్ చేసేటప్పుడే కట్ చేస్తున్నారు కదా సెంటర్ లో. ఏ టైం వేస్ట్, నువ్వు వెళ్ళరా బై. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. హాయ్ జడ్జెస్, మై సెల్ఫ్ అక్షయ్ రాజ్. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. నీకేం అవసరం బ్రో, నువ్వే లాస్ట్ టైం నేను పోనన్నావు కదా, ఎందుకు పోయినావు నువ్వు అని. చెప్పు, చెప్పి తగలడు. వీళ్ళు ఏదైతే టర్మ్ వాడుతారు కామనర్స్ అని, ఒక కామన్ పర్సన్ నిజంగా వెళ్ళగలుగుతాడా, అది క్రాక్ చేయడానికి అసలు అట్లా ఎట్లుంటా చూడడానికే పోయినాడికి జస్ట్ అట్లా. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మాస్ మసాలా యాడ్ చేసి రోస్టింగ్ అంటే ఏంటో మాకు చూపియవు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్, అండ్ దానికి మించి ఐ హానెస్ట్లీ ఐ డోంట్ నో మచ్ అబౌట్ యూ. ఇది జోకా? అబ్బే ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ గోనా హర్ట్ మీ, నో డూడ్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. బడ్జెట్ కి అమౌంట్ పెరుగుతుంది, బట్ నవదీప్ గారి స్క్రీన్ టైం తగ్గిపోతుంది. ఫస్ట్ ని రోస్ట్ చేయండి. లైక్ శ్రీముఖి గారిని చూస్తే ఒక హార్స్ గుర్తొస్తుంది బేసిక్ గా. లైక్ శ్రీముఖి గారిని చూస్తే ఒక హార్స్ గుర్తొస్తుంది బేసిక్ గా. కామన్ సెన్స్ ఉన్న కల ఇదారా తాడు పెరిగినట్టు బుద్ధి దానికి. శ్రీముఖిని చూస్తే నాకు హార్స్ గుర్తొస్తుంది, గుర్రం గుర్తొస్తుంది అన్న. అనగానే నవదీప్ వేరే మీనింగ్ లో నవ్వుతున్నాడు. అండ్ నేనేమన్నా కాదు బాయ్, వాళ్ళు అడిగినప్పుడు రోస్టింగ్ చేయనప్పుడు రోస్టింగ్ చేయాలి కదా, వాళ్ళని ఛాన్స్లు ఇచ్చారు. ముగ్గురు మీద రోస్టింగ్ చేయమన్నారు, ఎవరైనా రోస్టింగ్ చేయాలి. చూస్తే నాకు ఇచ్చారా మన చిరాకు రాదా? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? నలుగురు ఉన్నాం, మా నలుగురు మీద ఒక్కరి మీద కూడా రోస్ట్ చేయాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నీకు ఏదొచ్చో దాని మీద క్వశ్చన్ అడుగుతారు. అట్లాగే నువ్వు రోస్టింగ్ అన్నా రోస్టింగ్ చేయమని అన్నారు. నువ్వు రోస్టింగ్ చేయకుండా అంటే ఏంది? బిగ్ బాస్ ఏదో డ్రామాలో జోడించుకుంటా వదిలేసి నువ్వు బయటికి వెళ్ళిపోయి ఛానల్లో కూర్చొని బిగ్ బాస్ బక్క బిగ్ బాస్ ఒక్క నా దందా అంతా బలం తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఎంత పెద్ద ప్లాట్ఫామ్ లో నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు యూ షుడ్ ప్రూవ్, నువ్వు చూసుకొని మాట్లాడాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. లేదంటే ముందు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా కాదు ఇలా కాదు ఇలా కాదు, ఏందది? తను చేసిన రోస్టింగ్ లో 10% కూడా ఇక్కడ చేయలేదు. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు, ఇతను జస్ట్ అట్లా అలా 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 అని వదిలేస్తున్నాడు. అది పెద్ద రోస్ట్ అని నాకు కూడా అనిపించలేదు. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాన్ని. బట్ నా పేషెన్స్ తగ్గిపోయింది, సో దిస్ ఇస్ ఫర్ యూ. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఐఎమ్ గుడ్ ఎట్ ఆర్గ్యుమెంట్స్. ఐ మీన్ ఎనీ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మ కూడా బాగా ఆర్గ్యూ చేస్తుంది, ఆవిడ పంపలేం కదా బిగ్ బాస్ హౌస్ కి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆ 2 minutes లో మీకు ఏం అర్థం కాదు. ఎట్లా ఎడిట్ చేసుకున్నారంటే బ్లాంక్ ఫేస్ వేసుకుంటారు. ఆ ఎడిట్లు వేసుకుని అలకాలు ఈగో సాటిస్ఫై అవుతున్నారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. జడ్జెస్ వైపు నుంచే వాళ్ళు తీసుకున్న డెసిషన్ లో నాకేం పెద్దగా తప్పు అనిపించలేదు. అనవసరంగా ఎదవనైపోయానన్న. వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. నా హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకేంది ఇయో అని. ఇప్పుడు హ్యాపీయా? ఫ్రమ్ మై సైడ్ ఇట్స్ రెడ్ బ్రో. నేను కూడా నాకేం అర్థం కాల నీ పాయింట్. నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ. బట్ ఒక మాట క్లియర్, ఈ కాంట్రవర్సీలు, రిజెక్షన్లు, హేటెడ్ వచ్చిన ప్రతిసారి అక్షయ్ గడు ఒక స్టెప్ ఎక్కితే గానీ దిగడు. నువ్వు ఎరుపుగులేగానే కొత్త మూవీ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఒక పాయింట్ చెప్పి రిజెక్ట్ కదా, బోరింగ్ ఉన్నావు, అసలు మ్యాటర్ లేదు నీలో అని. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు?
రోస్ట్ చేస్తుంటే షీ వాస్ నేను ఫీల్ అవుతాను నేను అది అవుతాను అంటే ఐ స్టాప్ ఇట్. అవతల ఫీల్ అవుతాడని చెప్పేసి నువ్వు ఆపేస్తావా? నీకు ఇచ్చిన టాస్క్ అది, నువ్వు చేయాల్సిన పని అది. అంటే అది రే రామ్ అంటే రీజన్ ఉందో లేదో చూసే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయిలే కానీ నువ్వు వెళ్ళి ఇంకా డిసిషన్ రెడీ ఉంది ఇక్కడ వెళ్ళు. నువ్వు దెంగే ఆ రోస్టింగ్ సరిగా చేయలేకపోతున్నావు, నీకు వచ్చిన పని నువ్వు చేయలేకపోతే నీకు రాని పని నువ్వు చేస్తావని మాకెట్లా గ్యారంటీ ఉన్నది? నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. చేసేటప్పుడే కట్ చేస్తున్నారు కదా సెంటర్ లో. ఏ టైం వేస్ట్, నువ్వు వెళ్ళరా బై. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. కొట్టుడు పాడించుడు నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. నేనేదో ఢిల్లీలామా దాంట్లో నేను బతుకుతున్నాను మీరు అనుకుంటున్నారు. దలైలామా కాదు, డెలులు. ఢిల్లీలో దలైలామా గారు రోస్టింగ్ అంటారు, ఇది రోస్టింగ్ అంటారు. అదే అంటున్నా. ఒరే తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి కదా. తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. మిమ్మల్ని చూసి ఒక పోల్ కట్టేసిన హార్స్ గుర్తు వస్తుంది అన్న. అన్నాక ఆ హార్స్ పొద్దంతా నిలబడే ఉంటది, నీ ప్రొఫెషన్ ని నిలబడేటట్టు చేస్తుంది పొద్దంతా. ఆ మాటకు అర్థం అదే, ఆ అర్థంతోనే నేనేంటిని. లేదు నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. అక్కడ మేస్తూ ఉంటది, ఇక్కడ నువ్వు వాగుతూ ఉంటావు. ఓకే, మంచిగా నీట్ ఉండే. ఎక్కడ నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడతాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ జెన్యూన్ అనిపిస్తుంది. ఆ క్రూ మెంబర్స్ ఆ టీం అంతా బాగానే మేనేజ్ చేస్తూ జెన్యూన్ మేనేజ్ చేస్తుంటే అనిపిస్తుంది. ఎరుపుకోల దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి మీరు అందరూ, గుర్తుపెట్టుకోండి. జడ్జిమెంట్ అది థింగ్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత నీకు డాట్స్ కనెక్ట్ చేసుకో అర్థమవుతుంటది. బిగ్ బాస్ గురించి 1 word లో చెప్పాలంటే బిగ్ బాస్ అంటే ఏంటి? బిగ్ బాస్ ఒకప్పుడు మంచిగా ఉండే, ఫస్ట్ 5-6 సీజన్స్ మంచిగా ఉండే. తెలిసింది చెప్పకురా. ఓ అయితే మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. ఓకే, బట్ ఇప్పుడు వాళ్ళ టీఆర్పీ కోసము లేని కథలు పడుతున్నా అనిపిస్తుంది. నువ్వు వాళ్ళు ఇచ్చింది కంప్లీట్ గా చేయలేకపోయావు. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? రోస్టింగ్ చేయలేకపోయావు. వేరేది ఏమైనా ఉంటదంటే అది ఏమీ లేదు. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చేసాము బిగ్ బాస్ అది బిగ్ బాస్ ఇది బిగ్ బాస్ అదే. నీ దగ్గర మ్యాటర్ అయినప్పుడు వాళ్ళని ఎలా తీసుకుంటారు చెప్పు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.